రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మృతదేహం డోర్ డెలివరీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శ్రీధర్ వర్మతో పాటు ఆయనకు సహకరించిన భార్య రేవతి, సహజీవనం చేస్తున్న మరో మహిళ విజయలక్ష్మిని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసులోని అనేక కీలక అంశాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అస్మి మీడియాకు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి ఘటన పరిణామాలను పోలీసులు మీడియాకు వివరించారు. తండ్రి నుంచి వారసత్వంగా తులసికి రావాల్సిన ఆస్తిపై కన్నేసిన ఆమె చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ కుట్రకు తెరలేపాడు. తులసి అడ్డు తొలగించుకుంటే ఆస్తితో పాటు బంగారం కూడా కాజేయవచ్చని పథకం వేశారు. తులసి కొత్తగా నిర్మిస్తోన్న ఇంటికి అవసరమైన సామాగ్రిని క్షత్రియ సంఘం తరపున పంపుతున్నట్లు చెప్పి మృతదేహాన్ని పంపడమే గాక తక్షణం 1.5 కోటి సొమ్ము చెల్లించాలంటూ బెదిరిస్తూ లేఖ పంపారు. అప్పుడు అక్కడే ఉన్న శ్రీధర్ వర్మ ఈ డబ్బు మొత్తం చెల్లిద్దామని, లేకపోతే మర్డర్ కేసులో ఇరుక్కుంటామని ఇంట్లో వారందరినీ భయపెట్టాడు. సొమ్ము తానే సర్దుబాటు చేయడంతో పాటు మృతదేహాన్ని సైతం ఎవరికీ తెలియకుండా మాయం చేస్తానని నమ్మబలికాడు. అందరూ భయపడిపోయి తన దారికొస్తారని శ్రీధర్ వర్మ భావించగా తులసి పోలీసులను ఆశ్రయించడంతో పథకం బెడిసికొట్టింది. పోలీసుల రాకతో తన బండారం బయటపడుతుందని శ్రీధర్ వర్మ అక్కడి నుంచి జారుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధార్థ్ చాపా వర్మ రేవతి तो पार्टू इनका थर्ड कैरेक्टर मेन कैरेक्टर हु इज accused in all the places सुषमा alias विजय लक्ष्मी. So Verma is trying to convince other family members ki we should give that amount and insist. So Tulsi ko he was trying to give assurance మీ అందరూ భయపడడం లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజ్ దిస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నోబడీ విల్ గెట్ టు నో. బట్ తులసికి చాలా సస్పిషియస్గా వచ్చింది. సస్పిషన్లో షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్. ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్. పోలీసులో ఇన్ఫార్మ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తులసిని బెదిరించడానికి అవసరమైన మృతదేహం కోసం పర్లయ్యను దారుణంగా హత్య చేశారని ఎస్పీ నయీం అస్మి తెలిపారు. కుటుంబానికి దూరంగా ఉండి కూలీ పనులు చేసుకుంటున్న పర్లయ్యకు మద్యం తాగించి అంతమొందించారని వివరించారు. నిందితులందరికీ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. టు గెట్ దిస్ ప్రాపర్టీ, దిస్ 3.5 acre land, తులసి షుడ్ గివ్ హర్ షేర్. దానికోసం ఒక భయం లాగా ఇట్లాగా ఈ కాన్స్పిరసీ జరిగింది. సో వీ హావ్ టు సీ ఆల్మోస్ట్ 6-7 months ని ఆల్ యాంగిల్స్ దే హ్యావ్ చెక్డ్. ఇన్వెస్టిగేషన్ లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 appear to be of highly criminal mind. For every step, like this SIM card which is being used to call people, how that was secured, how this dead body was secured, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికి చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వీ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్డ్. మర్డర్ టైంకి వర్మ అండ్ విజయలక్ష్మి have murdered in front of Dolly, the 14-year-old girl. తర్వాత 2 రోజుకి they are sleeping with the same dead body in their house before sending it on 19th. ఈ అద్భుతంగా, షాకింగ్గా, విచిత్రంగా నాకు కూడా కనపడలేదు. పర్హాప్స్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. ఎంటైర్ డ్రామాలో ఆయనకి సంబంధమే లేదు. నీదర్ హీఈస్ గెటింగ్ బెనిఫిటెడ్, నీదర్ హీఈస్ గెటింగ్ లాస్. ఒక స్మాల్ లాగా హీఈస్ గోయింగ్ ఆన్ విత్ హిస్ లైఫ్ నార్మలీ. Unnecessary, unfortunately, these people, because of their greed and criminal mind, they have killed an innocent fellow. Definitely will make sure that justice is done.